హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ ఫ్రై ఎలా చేయాలి అన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. వీడియో మొత్తం చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎవ్రీథింగ్ అంతా కూడా షేర్ చేశాను. ముందుగా ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నామండి. అది శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో ముందుగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకున్నది వేసుకోండి. అందులో బిర్యానీ మసాలా కొద్దిగా, చికెన్ మసాలా, ఇలా రెండు మసాలాలు కూడా యాడ్ చేయడం వల్ల ఇది టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులో కొద్దిగా కర్డ్ యాడ్ చేయాలి. అందులో 1 లెమన్ స్క్వీజ్ చేసి యాడ్ చేయాలి. ఇవన్నీ కూడా తప్పనిసరిగా వేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అన్నది చాలా బాగా వస్తుంది. కొద్దిగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర, నేను ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసానండి. 1 టీ స్పూన్ ఆయిల్, కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా కూడా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మొత్తం మ్యారినేట్ అయ్యేలా చేసుకుని మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ సోక్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని స్టవ్ పై పెట్టుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న ఈ చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న చికెన్ ముక్కలు 1 by 1 యాడ్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం ఫ్రై అవ్వడానికి టైం ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే లోపల నుంచి కుక్ అవుతూ రావాలి కదా. సో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 sides కూడా టర్న్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై సైడ్ డిష్ కింద బాగుంటుందండి. అంటే మన రసం పెట్టుకున్నప్పుడు, అలా బిర్యానీలో అలా సైడ్ డిష్ కింద బాగుంటుందండి. అంటే మనం దీనికి గ్రేవీ ఏమీ రాదు, డ్రైగా ఉంటుంది. కానీ టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. చూడండి, ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మిగిలినవన్నీ కూడా ఇదే రకంగా 1 by 1 ఒక్కొక్కటి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కలరు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, చికెన్ ఫ్రై అయితే రెడీ. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.